హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఈ 3 వస్తువులతో పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో ధనం రావడానికి ద్వారం తెరుచుకుంటుంది. ఈ పరిహారాన్ని ద్వాదశి రోజు మాత్రమే చేయాలి. తులసి చాలా పవిత్రమైనది. నెలకు 2 ద్వాదశులు వస్తాయి. పౌర్ణమికి ముందు ఒకటి, అమావాస్యకు ముందు ఇంకొకటి. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని ప్రతి ద్వాదశికి చేసుకుంటే చాలా మంచిది. కనుక వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పరిహారం మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. దీనికి కావలసిన వస్తువులు: యాలకులు, 1 రూపాయి కాయిన్, అలాగే పాలు. ఈ 3 వస్తువులు ఉంటే చాలు. వీటితో పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో 12 యాలకులు, 1 రూపాయి కాయిన్ పెట్టి పాలు పోయాలి. మొక్క చుట్టూ 12 ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసుకున్నట్లయితే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ద్వాదశి రోజు పూజ చేసిన తరువాత మళ్ళీ ద్వాదశి రాకముందు ఆ యాలకులను తీసుకొని పచ్చని చెట్టుకి వేయండి. అలాగే రూపాయి కాయిన్ను మీ బీరువాలో పెట్టుకోండి. మళ్ళీ ద్వాదశికి ఇలానే పూజ చేసుకోవాలి. ఇలా ప్రతి ద్వాదశికి చేస్తూ ఉంటే ధనాకర్షణ పెరగడాన్ని మీరే గమనిస్తారు. ఇలా చేసిన వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.